బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. కడప కర్నూలు జాతీయ రహదారికి ఆనుకొని కాజీపేట తూర్పు దిశలో కొండపైన వెలిసిన శ్రీ నాగనాథేశ్వర కోనకు ఎంతో విశిష్టత ఉంది. కోనకు కుడివైపున ఉన్న కొండను నేలమానిగని స్థానికులు పిలుస్తారు. అంటే నేలమాలిగ అని పిలుస్తారట. ఇది అందరి దృష్టిలో భూత వైద్యం చేసే చోటుగా నానుడి. అసలు దీని వెనుకున్న వాస్తవాలను పరిశీలిస్తే నమ్మలేని చారిత్రక విషయాలు బయటపడుతున్నాయి. ఇది బిఫోర్ కామన్ ఎరా 2-3 శతాబ్దాల నాటి కాలానికి చెందిన ఓ అవశేషం. అంటే దాదాపు 2300 సంవత్సరాలు క్రితం నాటి ప్రాంతం. శాతవాహన కాలంలో ఎంతో వైభవంగా బుద్ధుని త్రిశరణాలు, పంచశీల, భిక్షువుల పఠనంతో మారుమ్రోగిన ప్రాంతం ఇది. కాలానుగుణంగా మార్పులకు లోనవుతూ వచ్చింది. ఇదే క్రమంలో ఇక్కడ చారిత్రక అంశాలు కనుమరుగయ్యాయి. అంతేగాక శైవ మత వ్యాప్తి జరుగుతున్న రోజుల్లో బౌద్ధ క్షేత్రంగా ఉన్న ఈ ప్రాంతం శైవ క్షేత్రంగా రూపాంతరం చెందింది. అందుకు సాక్షి భూతమే ఇక్కడి శివాలయం. అయితే ఈ శివాలయానికి కూతవేటు దూరంలో బౌద్ధ భిక్షువులు నివసించిన విహారాలు, ఆవాసాలు, బౌద్ధ ఉద్దేశిక స్తూపాలు, ఏకాంత ధ్యానానికి అనువైన నేలమాలిగ వంటి కట్టడాలను శిథిలావస్థలో ఇప్పటికీ మనం చూడవచ్చు. అయితే ఇంతటి చారిత్రక ప్రసిద్ధి ఉన్న ఈ బౌద్ధ క్షేత్రం కొన్ని కారణాల వల్ల వెలుగులోకి రాకుండా పోయింది. ఇక్కడ అవశేషాలను గుర్తించి వాటి మంచి చెడులు ప్రపంచానికి తెలియజెప్పేవారు లేకపోవడం మరో కారణం. శైవం వ్యాప్తిలోకి వచ్చాక అసలు ఇది శైవ క్షేత్రమే తప్ప బౌద్ధం వెలసిల్లినట్టు ప్రాంతంగా గుర్తింపు పొందలేకపోయింది. ఆనాటి స్తూపాలను, కట్టడాలను చూసిన వారు వాటి అంచనా వేయడంలో సరైన అవగాహన లేకపోవడంతో వాస్తవ చరిత్ర తెలియకుండా పోయింది. ఇంకో దారుణమైన విషయం ఏమిటంటే ఇక్కడ స్తూపాల కింద గుప్త నిధులు ఉన్నాయనే ఆశతో కొందరు అమూల్యమైన చారిత్రక సంపదను ఇష్టానుసారంగా పెకిలించి కొన్నిటి ధ్వంసం చేసి మరికొన్నిటిని ఎక్కడికో తరలించి ఇక్కడ ఉన్న అంశాలను వెలుగులోకి రాకుండా చేశారు. ఒకప్పుడు ప్రముఖ బౌద్ధ క్షేత్రం అనడానికి ఇంకా కొన్ని అవశేషాలు మిగిలి గత వైభవానికి తార్కాణంగా నిలుస్తున్నాయి. ఇంతకాలం మరుగుపడిన ఈ చారిత్రక స్థలాన్ని ఇటీవల కొందరు బౌద్ధ ఉపాసకులు
కాకతీయంగా గుర్తించడం జరిగింది. అంటే ఈ మాట పిల్లి రాంబాబన్న 20 సంవత్సరాల క్రితం చెప్పిన మాట. అంటే అప్పుడు జరిగిన సందర్భాన్ని మీకు వివరిస్తున్నా మిత్రులారా. ఇప్పటికి చాలా మార్పు జరిగింది. ఇక్కడ ప్రదేశాలు, కట్టడాలు, తీరు, శిథిల శిల్పాలు పరిశీలించి ఈ ప్రాంతం బౌద్ధ క్షేత్రమని రూఢి చేసుకున్నారు. ఇందుకు కనిపించే నేలమాలిగను ఏకాంత ధ్యానం కోసం నిర్మించుకోవడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. బౌద్ధ భిక్షువులు నేలమాలిగల్లోనే తమ ధ్యానాన్ని కొనసాగించేవారు. అలాగే ఇక్కడ ఉద్దేశిక స్తూపాలను ఒకసారి పరిశీలిస్తే ఇది బౌద్ధ క్షేత్రం అనడానికి బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. అంటే ఇటువంటివి బౌద్ధులు మినహా మరెవరు నిర్మించుకోలేరు. ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి వచ్చిన అన్ని బౌద్ధ క్షేత్రాల్లో ఉన్నట్టే ఇక్కడ కూడా అలాంటి ఆనవాళ్ళే ఇప్పుడు కనిపిస్తాయి. ముఖ్యంగా నేలమాలిగ ద్వారం బయట బుద్ధుని పాదాలు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇలాంటి పాదముద్రలు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా బయలుపడిన వారిలో ఇవే పెద్దవి. దీనిని బట్టి ఇది ఎంత ప్రాముఖ్యమున్న ప్రదేశమో అర్థం చేసుకోవచ్చు. కడప జిల్లా నందలూరు సమీపంలో బైరాగి గుట్టలనే మనం బౌద్ధులు ఉన్న ప్రాంతాలుగా గుర్తించారు. తాజాగా నాగనాదేశ్వర కోణంలో వెలుగు చూసిన బౌద్ధ క్షేత్రం ఆనవాళ్ళు జిల్లాకు మరో కొత్త చరిత్రని తెచ్చిపెడుతున్నాయి. సుమారు 110 అడుగుల ఎత్తైన ఈ కొండపై విశాలంగా పరుచుకున్న స్తూపాలు ఆనాటి బౌద్ధుల జీవన విధానాన్ని, వైభవాన్ని కల్లో కట్టినట్టు చూపుతున్నాయి. అయితే జిల్లాలో బౌద్ధ ప్రచారం, దానికి సంబంధించిన కార్యక్రమాలు లేకపోవడంతో ఇంతకాలం బౌద్ధ క్షేత్రం అన్వేషణ జరగలేదు. కొంతకాలంగా తిరిగి బౌద్ధం పట్ల ఆకర్షితులైన కొందరు జిల్లాలోని చారిత్రక ప్రదేశాలలో బౌద్ధ ఆనవాళ్ళను వెతకడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఈ బౌద్ధ క్షేత్రం వెలుగు చూసింది. బుద్ధ పాదాలు లభ్యం కావడంతో అసలు వీటి కథ ఏమిటి ఆరా తీయడం మొదలైంది. ఈ ప్రాంతంలో బౌద్ధం బలంగా ఉండేది అని చెప్పడానికి ఎన్నో ఆధారాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయాలను భారత పురావస్తు శాఖకు చెందిన ఈ ఉన్నత స్థాయి అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. నాగనాదేశ్వర కోణంలో బౌద్ధం తాలూకు అవశేషాలు ఉన్నాయని సమాచారం అందుకోగానే ఆ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు జితేందర్ దాస్, బాబ్జీ రావులు, కడప జిల్లా పురావస్తు శాఖ అధికారులు సత్యం జయరామరెడ్డి, జమ్మలమడుగు ఆర్య బౌద్ధ సంఘం అధ్యక్షునితో కలిసి ఈ ప్రాంతానికి సందర్శించారు. అంతేకాక ఇక్కడ లభ్యమైన ఆధారాలను సున్నితంగా పరిశీలించారు. ఈ ప్రాంతం గతంలో ఎలా ఉండేది, ఇక్కడికి బౌద్ధులు ఎలా వచ్చారు, భారీ స్తూపాలు, నేలమాలను ఎందుకు ఇక్కడ నిర్మించుకున్నారు, శైవం రాకతో ఈ బౌద్ధ క్షేత్రం ఎందుకు కనుమరుగైంది అన్న విషయాలపై అధ్యయనాన్ని ప్రారంభించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం క్రీస్తకం 2-3 శతాబ్దాల నాటి, అంటే బిఫోర్ కామన్ ఎరా 2-3 శతాబ్దాల నాటిదిగా భావిస్తున్నారు. మరికొంత పరిశోధన చేసి పూర్తి స్థాయి చారిత్రక విషయాలను వెల్లడించాల్సి ఉంది. ఒకవేళ ఈ ప్రాంతం పురావస్తు శాఖ అంచనా వేసినట్లు బౌద్ధ క్షేత్రంగా రూఢి అయితే జిల్లాలో బౌద్ధ ఉనికిపై విస్తృత స్థాయి అధ్యయనం జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మిత్రులారా, ఇక్కడ పిల్లి రాంబాబన్న చెప్పిన విధంగా ఆయన వెళ్ళిన కాలానికి అప్పటికి అంటే నిర్మాణాలు ఏం జరగలేదని తెలుస్తుంది. అయితే ఆయన ఫోటోలు అయితే ఏం తీయలేదు, కేవలం కథనం మాత్రమే రాశాడు. అయితే ఆయన చెప్పిన విధంగా ఇప్పుడు అక్కడ ఏమి లేవు, అంత నిర్మాణాలు జరిగాయి. గుహల పైన కట్టడాలు కట్టారు, పాదాలకి సంబంధించిన పాదాల చుట్టూ నిర్మాణం చేశారు. అలాగే గుహలుగా కనపడకుండా అవన్నీ మందిరాలుగా, అంటే ఒక హిందూ మందిరాలుగా క్రియేట్ చేశారు. మీరు చూస్తే ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది. మీరు ఈ వీడియోలో చూస్తే ఎక్కడ గుహలు ఉన్నట్టు కనపడవు, లోపలికి వెళ్ళి చూస్తే కానీ గుహలు ఉన్నట్టు కనపడుతుంది. అంటే ఆల్రెడీ
రిపేర్ చేశారు, కొత్త నిర్మాణాలు చేశారని అర్థమవుతుంది. ఇక నేలమాళిగ ఎలా గుర్తించారు అనేది కూడా కొంత దీంట్లో కథనం ఇచ్చాడన్న, అది కూడా చూద్దాం. దాదాపు 6 అడుగుల లోతైన గది, బయట నుంచి లోపలికి వెళ్ళడానికి ఒక ద్వారం ఉంది. ద్వారం దాటి గదిలోకి ప్రవేశించగా కుడి చేతిన వైపున నేలమాళిగలోకి వెళ్ళడానికి మెట్లు కనిపిస్తాయి. అయితే కొందరు వీటిని ధ్వంసం చేశారు. నేలమాళిగ చుట్టూ రాతి స్తంభాల ఆకారంలో 3 అడుగుల ఎత్తులో రాళ్ళు పాతారు. అంతేగాక మనకు ఎక్కడ కనిపించని అతిపెద్ద మట్టి ఇటుకలు అప్పటికి కనిపిస్తాయి. చూడండి, అసలు ఇప్పుడు అవన్నీ ఏ ఆనవాళ్ళు లేవు అక్కడ, అసలు చూద్దామన్నా కనిపించవు. ఆ కిందికి స్వరంగానికి మెట్లు ఉన్నాయనే విషయం కూడా కనిపించదు. అలాగే నెక్స్ట్ బుద్ధుని పాదాల గురించి పురావస్తు శాఖ అంచనా ప్రకారం ఈ పాదాలు చాలా పురాతనమైనవి. ఇప్పటి వరకు లభ్యమైన వాటిలో అతిపెద్ద బుద్ధునికి ఉన్న 32 మహా పురుష లక్షణాల్లో కొన్ని లక్షణాలు ఈ పాద ముద్రల చుట్టూ చెక్కడం జరిగింది. ఈ ప్రాంతంలో మొత్తం 3 పాదాలు శిథిలావస్థలో లభ్యమయ్యాయి. వీటిని పరిశీలించాల్సిన అవసరం ఉందనేది రాంబాబు అని చెప్పాడు. అయితే ఇప్పటికీ ఆ పాదాలు కూడా మనకు కనిపించని పరిస్థితి. అంటే నేను వెళ్ళేసరికి అక్కడ టెంపుల్ మూతబడి ఉంది, సాయంకాలం అయ్యింది అప్పటికి. అయితే ఇవన్నీ చూసే భాగ్యం అయితే నాకు కలగలేదు. అయితే ఒకవేళ ఉంటే మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి అక్కడ చూడండి. బుద్ధుని పాదాల పైన పురుష లక్షణాల్లో కొన్ని లక్షణాలు ఈ పాద ముద్రల చుట్టూ చెక్కడం జరిగిందని చెప్పి అక్కడ చెప్తున్నాడు. వీలైతే మీరు కూడా అన్వేషించండి. అసలు ఈ స్తూపాలు ఎలా ఉనికిలోకి వచ్చాయనే దానికి కూడా ఒక కథనం రాశాడన్న. ఇది బౌద్ధంలో 2 రకాల స్తూపాలు నిర్మిస్తారు. ఒకటి శారీరక స్తూపాలు, 2 ఉద్దేశిక స్తూపాలు. బుద్ధుని నిర్యాణం తర్వాత శారీరక అవశాలపై నిర్మించిన వాటిని శారీరక స్తూపాలు అంటారు. ఇలాంటివి ఘంటసాల, అమరావతిలో ఉన్నాయి. ఇక ఉద్దేశిక స్తూపాలు ప్రత్యేకమైన సందర్భాలు నిర్మిస్తారు. ఇలాంటి మన జిల్లాలో నందలూరులో ఉన్నాయి. తర్వాత నాగనాథేశ్వర కోనలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే వీటిని గుప్తనిధుల కోసం తవ్వడంతో వీటి రూపం మారిపోయి రాళ్ళ గుట్టలుగా కనిపిస్తాయి. వాస్తవం చెప్పాలంటే నాకైతే స్తూపాలు కనపడలేదు మిత్రులరా. అయితే నేను ఈ అన్వేషణ కొంచెం ఆత్రమైన చేసినని కనపడుతుంది. ఇప్పుడు ఈ కథనం చదువుతుంటే నాకే బాధ అనిపిస్తుంది. అంటే నేను ఇంకా కొంచెం అక్కడ అన్వేషించాల్సిన పరిస్థితి ఉంది. అంటే అప్పటికే చీకటి పడుతుంది, లైటింగ్ ఫెయిల్ అయ్యే మూమెంట్ ఉంది, అక్కడ నరమానవుడు ఎవరు లేరు అసలు. అయితే నేను తిరిగి రావాల్సి వస్తుంది. ఒకవేళ మరి వీలుంటే ఇంకోసారి ప్రయత్నం చేస్తాను. అసలు ఇవన్నీ ఈ నేలమాళిగ అనే కాన్సెప్ట్ ఎలా వెలుగులోకి వచ్చిందని దానికి మనం చూద్దాం. కడప జిల్లాలో నాగనాథేశ్వర కోనలో ఇంతకాలం ఎవరికి తెలియకుండా ఉన్న ఈ బౌద్ధ క్షేత్రం వెలుగులోకి రావడం వెనుక ఆశ్చర్యకరమైన సందర్భం ఏర్పడింది. పంచాయతీరాజ్ శాఖలో ఇంజనీర్గా పనిచేస్తున్న చంద్రశేఖర్ రెడ్డి తన మిత్రులు ఏనుగుల రామకృష్ణారెడ్డి ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చిన మిత్రుడు వెంటబెట్టుకొని నాగనాథేశ్వర కోనలోని శివుని దర్శించేందుకు వెళ్ళారు. ఆ సమయంలో అక్కడ సమీపంలోని నేలమాళిగ ఉందని తెలియడంతో దాన్ని చూసేందుకు అక్కడికి చేరుకున్నారు. తీరా వెళ్ళి చూశాక అక్కడ నేలమాళిగ ధ్వంసం, బయల బుద్ధుని పాదాలు చెక్కిన రాతి బండ కనపడింది. అది కూడా ముక్కలే కనిపించింది. స్వతహా రామకృష్ణారెడ్డి బౌద్ధ ఉపాసకులు అంటే ఫాలోవరు, జమ్ములమడుగు ఆర్యబౌద్ధ సంఘం అధ్యక్షుడు ఆయన కావడం, అంటే ఆయన జమ్మలమడుగు ఆర్యబౌద్ధ సంఘం అధ్యక్షుడు కావడం వల్ల బౌద్ధం గురించి పూర్వపరాలు తెలియడంతో అక్కడికి ఈ పాదాలు ఎలా వచ్చాయని అక్కడ ప్రదేశాలను పరిశీలించడం జరిగింది. బౌద్ధంలో ప్రతి సందర్శనంలో ప్రస్తావనకు వచ్చే స్తూపాలు, పాదాలు ఇక్కడ కనిపించడంతో తోటి వారికి ఇది బౌద్ధ క్షేత్రమని, ఇది సాధారణ ప్రాంతం కాదని తెలిపారు. అటు తర్వాత కొంతకాలానికి ఈ ప్రాంతానికి రామకృష్ణారెడ్డి తన మేనలుడు వెన్నుపూస రవిచంద్రారెడ్డితో కలిసి అక్కడ ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటి తాలూకు ఫోటోలను ప్రముఖ బౌద్ధ రచయితలు ఎస్ వీరనారాయణ రెడ్డి, అన్నపురెడ్డి, వెంకటేశ్వర రెడ్డి అంటే తెనాలి అతను సూచనల మేరకు సికింద్రాబాద్ ఆనంద బుద్ధ విహార ట్రస్టుకు పురావస్తు శాఖలో పనిచేస్తే స్థపతి ఈమని శివనాగరెడ్డికి పంపడం జరిగింది. వాటిని వాళ్ళు పరిశీలించాక అది బౌద్ధ క్షేత్రం అనడానికి అనేక బలమైన ఆధారాలు కనిపిస్తున్నాయని చెప్పారు. దీంతో పురావస్తు శాఖ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి వాస్తవాలను అధ్యయనం చేయడంలో ఎన్నో వందల ఏళ్లుగా మరుగున పడి ఉన్న బౌద్ధ క్షేత్రం వెలుగులోకి వచ్చింది. అయితే ఇక్కడ
ఏమని శివనాగరెడ్డి గారు ఇప్పుడు అప్పట్లో చాలా పోరాటం చేశాడు బౌద్ధం పట్ల. ఆయన ఈ దేశంలో ఇప్పుడు మనకు తెలుగు రాష్ట్రాలలో బౌద్ధ ఆనవాళ్ళు గుర్తించి వాటిని పదిలంగా భద్రపరిచిన దాంట్లో ఏమని శివనాగరెడ్డి గారి పాత్ర చాలా గొప్పది. అయితే ఏదంటారు చూడండి, రాను రాను ఏదో ఒక శాస్త్రం అయితే గుర్తొస్తుంది. ఈయన ఇప్పుడు పూర్తిగా బౌద్ధ కాన్సెప్ట్ పక్కన పెట్టినట్టు కనపడుతుంది శివనారెడ్డి గారిది. అయితే ఇది మనకు అసందర్భం కాబట్టి నేను చెప్పడం మీకు బాగుండదు కాబట్టి. సో మిత్రులరా, ఇది నేలమాళిగ కడప జిల్లాలో ఉన్న నేలమాళిగకు సంబంధించిన కథనం. ఇంకా మంచి మంచి కథనాలతో మళ్ళీ మీకు మరొక కథనంతో మీ ముందుకు వస్తాను మిత్రులరా. ఈ వీడియో చూసిన వాళ్ళు కొంచెం ఏదన్నా మీ సలహా సూచనలు, ఒకవేళ నేను సర్చ్ చేసుకోవాల్సిన ఏమైనా ఉంటే కూడా చెప్పండి మిత్రులరా. థ్యాంక్ యూ. నమో బుద్ధాయ్. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.